హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం. మంత్రి నారా లోకేష్. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోజు డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఉంచుకోండి. మరి ఈరోజు న్యూస్ చూద్దాం. తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నామని, త్వరలోనే జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వర్తింపజేస్తాం. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 70,000 మంది విద్యార్థులు తగ్గారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలు అమలు చేస్తాం. పాదయాత్రలో చాలామందిని కలిసినప్పుడు 30-40 వేలు పాత కారు తీసుకుంటే తెల్ల రేషన్ కార్డు రద్దయిపోయిందని తెలుసుకున్నారు. పథకాలు ఆపారని చెప్పారు. వీటినన్నిటిపైన మంత్రులందరితో చర్చిస్తున్నాం. అమ్మకు వందనం పకడ్బందీగా అమలు చేస్తాం. ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తామని మంత్రి విద్యాశాఖ నారా లోకేష్ గారైతే వెల్లడించారండి. అయితే ఈ న్యూస్ ఎవరికైతే నచ్చిందో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది, కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.